హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వజ్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకొని అండ్ దాని తరువాత వజ్రాలు ముడిసరుకు దొరికిన తర్వాత దాన్ని కటింగ్ పాలిషింగ్ ఎలా చేస్తారు అండ్ వజ్రాలు ఎంత సైజులో ఉంటవి అండ్ అవి ఎలా పుడతాయి అని చెప్పి ఈ పూర్తి వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం, వజ్రాలు ఎలా గుర్తించాలి అండ్ వాటి కొన్ని డీటెయిల్స్ అయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం అయితే జరిగింది. సో అవి కూడా నాకు తెలిసి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ నచ్చినట్లయితే కనుక సో మీరైతే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వజ్రాలు వచ్చేటప్పటికి మనకి ఒక ముడి సరుకు నుంచి మన రింగ్లోకి కానీ జ్యువెలరీలకు కానీ రావాలంటే దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. న్యాచురల్గా భూమిలో పుట్టిన దాన్ని సో దాన్ని బయటికి తీసుకురావడానికి వాల్కనోస్ అయితే ఉపయోగపడతాయి అనమాట. ఎప్పుడైతే వాల్కనోస్ ఎరప్షన్ జరుగుతుందో అప్పుడు మనకి లావాతో పాటు ఈ డైమండ్స్ కూడా బయటికి రావడం అయితే జరుగుతుంది. న్యాచురల్గా డైమండ్స్ వచ్చేసి కార్బన్ యాటమ్స్తో తయారవుతాయి అనమాట. సో ఒక కార్బన్ని హై ప్రెషర్ హై టెంపరేచర్ దగ్గర కొన్ని సంవత్సరాల పాటు అలాగా వదిలేసి ఉంచితే కనుక మనకి డైమండ్ పుడుతుంది అనమాట. సో దాన్నే సివిడి అంటారు, కెమికల్ వేపర్ డిపాజిషన్, కానీ హెచ్పిహెచ్డి అంటారు అనమాట. సో ఈ పద్ధతిలో డైమండ్స్ని తయారు చేయడం కూడా మొదలేశారు. సో మీ దగ్గర పెన్సిల్లో ఉండే కార్బన్ ఏదైతే ఉందో సేమ్ అదే మెటీరియల్తోనే డైమండ్ అయితే తయారవడం అయితే జరుగుతుంది. కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉండడం వల్ల మనకైతే వేరియేషన్ అయితే తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే కార్బన్ మనకి హై ప్రెషర్ హై టెంపరేచర్లో కి వెళ్ళడం అయితే జరిగిందో అప్పుడు మనకి ఈ డైమండ్స్ అయితే ఫామ్ అవడం అయితే జరుగుతుంది. అది కూడా మనకి ఎర్త్ కోర్లో అయితే ఈ ప్రాసెస్ జరగడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఎప్పుడైతే వాల్కానిక్ ఎరప్షన్స్ వస్తాయో అప్పుడు కింబర్లైట్ అని చెప్పి రిలీజ్ అవుతుంది అనమాట. సో కింబర్లైట్ పైప్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత అది డిఫరెంట్ ఏరియాస్లోకి ఒక్కసారి స్ప్రెడ్ అవ్వడం స్ప్లిట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ లొకేషన్స్లోనే ఇప్పుడు డైమండ్ సెర్చెస్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గవర్నమెంట్ కానీ విడిగా కానీ సో అక్కడైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఆ దగ్గరలో ఉన్న రివర్స్ పాండ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. శాంపిల్గా అక్కడ డైమండ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి టెస్ట్ జరిగిన తర్వాత కింబర్లైట్ని మొత్తం టెస్ట్ చేసుకున్న తర్వాత సో అక్కడైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డైమండ్స్లో డిఫరెంట్ కలర్ డైమండ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కలర్ డైమండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? సో నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎలాగైతే హై ప్రెషర్ హై టెంపరేచర్లో మనకి డైమండ్స్ ఫామ్ అవుతున్నాయో ఆ ఫామ్ అయ్యే ప్రాసెస్లోనే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల, అంటే ఎలాగంటే ఇప్పుడు డైరెక్ట్గా ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఏదైనా కెమికల్లో కొంచెం లోపం వచ్చినట్లయితే కనుక డిస్ఫామ్ అయితే కనుక అప్పుడు మీకు బ్రౌన్ కలర్ డైమండ్ అయితే ఫామ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత నైట్రోజన్ రిలీజ్ అయినట్లయితే కనుక ఆ ప్లేస్లో అప్పుడు మీకు ఎల్లో కలర్ డైమండ్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగా రేడియేషన్ వచ్చినట్లయితే కనుక అప్పుడు గ్రీన్ కలర్ డైమండ్ అయితే మనకి తయారవడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డైమండ్స్ అయితే మనకి తయారవడం అయితే జరుగుతుంది అనమాట న్యాచురల్ పద్ధతిలో. అండ్ దాని తర్వాత ఇలాంటి వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు కింబర్లైట్ ఎరప్షన్స్ జరిగినప్పుడు సో ఆ దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి డైమండ్స్ అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మైనింగ్ చేయడానికి ఎంచుకునేటప్పుడు వాళ్ళు పూర్తిగా ఎగ్జామైన్ చేసుకొని ఆ దగ్గరలో ఉన్న లొకేషన్స్ అన్ని చూసుకున్న తర్వాతే వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్గా ప్రాసెస్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అయితే చేసుకుంటారు. మొత్తం మామూలుగా చెకింగ్ చేసుకొని సో ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయా దొరకవా అసలు దొరుకుతాయా అని చెప్పి అయితే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అనమాట. సో ఇలాగా వచ్చిన లావాలో మనకి ఇటువంటి డైమండ్ ఫామ్స్ అయితే అందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా మందికి చాలా దొరికాయి అనమాట. అండ్ ఇలా దొరికిన వాటినే మనకి కటింగ్ పాలిషింగ్ చేయించి మన ఫిట్టింగ్ చేపిస్తారనమాట ఆర్నమెంట్స్లో జ్యువెలరీలో. సో ఇటువంటి డైమండ్స్లో డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల డిఫరెంట్ ప్రైసెస్లో ఉంటాయన్నమాట. ఆ కింబర్లైట్ ఎరప్షన్ ఏదైతే జరిగిందో సేమ్ అందులోనే మనకి ఆ లావాతో పాటు ఈ డైమండ్స్ కూడా బయటికి రావడం అయితే జరుగుతుంది. అంతేకాని డైరెక్ట్గా మనం ఎప్పుడు 200 కిలోమీటర్స్ లోపల ఉన్న డైమండ్స్ని తవ్వి తీయడానికి అయితే ట్రై చేయలేదు. సరే తీసినా కానీ ట్రై చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. తీసినా కానీ అది వెరిఫై చేసుకొని తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. కానీ ఇటువంటి పద్ధతిలోనే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఏదైనా టెస్టర్ హార్డ్నెస్ టెస్టర్ కానీ ఉంటే కనుక మీరు పెన్సిల్లో గ్రాఫైట్ని ఒకసారి ప్రెస్ చేసి చూడండి, చెక్ చేసి చూడండి.
మీకు సేమ్ హార్డ్నెస్ అయితే వస్తుంది. సో ఎందుకంటే డైమండ్ అండ్ కార్బన్ ఒకటే అనమాట, కానీ స్ట్రక్చర్ ఇప్పుడు కార్బన్తో కూడా డైమండ్స్ అయితే ఫామ్ చేస్తున్నారు. సో హెయిర్ వెంట్రుకలతో వాటిని ఫామ్ చేస్తున్నారు అనమాట, అందులో ప్యూర్ కార్బన్ తీసి. సో ఆ కార్బన్తో డైమండ్స్ అయితే ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఆ వీడియోని ఇంకొకసారి నేనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతం దొరికిన ఆల్రెడీ గోల్డ్తో మన ఎంత డైమండ్స్ అయితే దొరికిందని చెప్పి కంపేర్ చేసుకుందాం. 1,75,000 టన్స్ ఆఫ్ గోల్డ్ మనకి ప్రస్తుతం దొరికిందనమాట, మొత్తం మన దగ్గర రిజర్వ్లో ఉంది. కానీ డైమండ్స్ వచ్చేసి ఓన్లీ 500 టన్స్ ఆఫ్ డైమండ్స్ మాత్రం ఇప్పటి వరకు దొరకడం అయితే జరిగింది. సో అంత రేర్ అనమాట డైమండ్స్ అయితే. అండ్ అందులో కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి డిఫరెంట్ సప్లై అండ్ డిమాండ్ వల్ల చాలా రేట్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇలా వచ్చిన డైమండ్స్ని మన వాళ్ళు గ్రేడ్ చేసి విడివిడిగా కలర్స్, క్వాలిటీస్, లస్టర్, షేప్ అండ్ దాంట్లో నుంచి మనకి ఎంత అవుట్పుట్ అయితే వస్తుంది, సో దాన్ని బట్టి మన వాళ్ళైతే కటింగ్ చేస్తారనమాట. ఏ షేప్స్లోకి అయితే ఇది బెస్ట్గా ఉంటుంది అండ్ ఏ షేప్ అయితే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, లాభం ఎక్కువ వస్తుందని చూసుకొని దాన్ని బట్టి మన వాళ్ళైతే కటింగ్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కటింగ్ ప్రాసెస్ అంతా వచ్చేసి మనకి సూరత్లో అయితే జరుగుతుంది. సో మీ దగ్గర ఏమైనా డైమండ్స్ ఉన్నా కానీ, అమ్మాలన్నా కొనాలన్నా కానీ మీరు సూరత్ వెళ్తే కొంచెం మీకు అందుబాటు రేట్లో అయితే దొరుకుతుంది మార్కెట్ కన్నా కూడా. మార్కెట్ అంటే సూరత్ మార్కెట్ ఎలా ఉంటుందంటే చాలామంది జనాలు ఉంటారనమాట అండ్ బీకేసీ కాంప్లెక్సెస్ ఉంటాయి. డిఫరెంట్ కాంప్లెక్సెస్లో మీకు అందరూ చాలామంది డైమండ్ ట్రేడింగే ఉంటుందన్నమాట. సో అక్కడైతే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కొంచెం తక్కువ రేట్లో దొరికేది అండ్ మీరు అమ్ముకోవడానికి కూడా కొంచెం మంచి ప్రైస్ అయితే వస్తుందన్నమాట. అంటే మీ దగ్గర ఏదైనా రా డైమండ్స్ ఉంటే కనుక. అండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ తర్వాత రేట్ అయితే చాలా పెరిగిపోతుంది, ఎందుకంటే డైమండ్ వర్క్కి లేజర్ కటింగ్ అదంతా చేయాల్సి ఉంటుంది అనమాట. కటింగ్ అండ్ పాలిషింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు డైమండ్ వచ్చేటప్పటికి 3 టైమ్ రేట్లోకి మీకైతే బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత చిన్న సైజ్ డైమండ్స్కి అయితే వాల్యూ తక్కువ ఉంటుంది అండ్ కొంచెం పెద్ద సైజ్ డైమండ్స్కి అయితేనే చాలా ఒక 100% రేట్ అయితే వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి వాటి గురించే డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి చాలా రేర్గా మనకి మార్కెట్లో అందుబాటు వస్తాయి, పెద్ద సైజ్ డైమండ్స్. అందుకనే వాటికి ఎక్కువ రేట్ అయితే ఉంటుందన్నమాట. చిన్న సైజ్ డైమండ్స్ అయితే ఎక్కువ డైమండ్స్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి సో వాటికి కొంచెం రేట్ అయితే తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇలాగా డైమండ్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఐడియాస్ కానీ ఏమన్నా కొత్త సజెషన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ దగ్గర వచ్చేసి ఎటువంటి డైమండ్స్ ఉన్నా కానీ మాకు కనుక వీడియో అండ్ డీటెయిల్స్ పంపిస్తే కనుక మేమైతే ఫ్రీగా మీకైతే టచ్ చేసి చెప్తామన్నమాట. సో మా వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.